వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఒక్కసారిగా ఉలిక్కి పడేలా చేశారు లోకేష్. ఏదైతే పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి సంబంధించినటువంటి వీడియో సంపాదించి తను ట్విట్టర్లో పోస్ట్ చేయడంతో ప్రారంభమై ఆ తర్వాత వైరల్ అయ్యి జరిగినటువంటి ఇష్యూ చూసాం. ఇప్పుడు ఆ అంశం మీదన ఓ రకంగా ఇవాళ సాక్షి చూస్తే వైసీపీ ఆక్రందన కనిపించింది, కానీ అర్థవంతమైనటువంటి చర్చ లేదు. పోలింగ్ బూత్ దగ్గరికి వెళ్తుంటే వైసీపీ వాళ్ళని ఎళ్ళనివ్వలేదు, ఆ కారణంగా ఆగ్రహంతో వచ్చి పగలగొట్టారని కవర్ చేసుకొచ్చే ప్రయత్నం చేస్తోంది. నీకు ఆగ్రహం వచ్చినా లేకపోతే ఆవేశం వచ్చినా పగలగొట్టడానికి ఈవీఎంలు సొంత ఆస్తి కాదు. ఇవాళ దాని ఇంపాక్టు పీఓ సస్పెండ్ అయ్యాడు. నేను నిన్న ఫస్ట్ ఆ వీడియో చేసినప్పుడే చెప్పా, దీంట్లో అసలు ఎన్నికల అధికారుల మీద ఎందుకు చర్య తీసుకోలేదు, గుర్తు తెలియని వ్యక్తులు వచ్చి ఈవీఎం ధ్వంసం చేసినట్టు చెప్పారు, స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం చెప్పేదాకా ఎమ్మెల్యే అని తెలియలేదు అంటే కథ ఎవరు చేశారు, పోలింగ్ ఆఫీసర్ని ఎందుకు వదిలేశారు అన్నది. ఇవాళ పోలింగ్ ఆఫీసర్ మీద చర్య తీసుకున్నారు. అదే సందర్భంలో ప్రధానమైనటువంటి అంశం ఇవాళ సాక్షి అంతా కూడా తెలుగుదేశం అరాచకం అని చెప్పే ప్రయత్నం చేసింది. అరాచకంలో ఇద్దరిది ఉంది. తెలుగుదేశం ప్రారంభిస్తే వైసీపీ కొనసాగించింది, లేదా రిటాలియేషన్ అటాక్ చేసింది. చట్టబద్ధంగా వెళ్ళాలని ఎవరూ అనుకోలేదు. కాబట్టి ఇక్కడ తెలుగుదేశం సింపథైజర్స్ అందరూ తెలుగుదేశం దాడి చేసినా కరెక్టే, తెలుగుదేశం పార్టీ మీద దాడి జరిగిందన్నది నిజం అంటారు. వైసీపీ సింపథైజర్స్ అందరూ వైసీపీ దాడి చేయడం కరెక్టే, వైసీపీ మీద దాడి జరిగిందనేది నిజమని నమ్ముతారు. సాధారణ ప్రజలకి మాత్రం వీళ్ళిద్దరూ కొట్టుకు సచ్చారన్న ఫీలింగ్ వస్తుంది తప్పించి మరేం మార్పు రాదు.